హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. పరిమళాలు వెదజల్లి పక్కింటి వరకు కూడా పరవశించిపోయేలాగా ప్రాన్స్ బిర్యానీని ఎలా చేసేలా చూసండి. ముందుగా 1/2 కిలో బియ్యాన్ని ఈ విధంగా కడిగి పెట్టేసుకోవాలండి. తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకుని యాడ్ చేసేసుకొని రైస్ని 75% వరకు ఉడికిచ్చేసుకోవాలండి. ఈ విధంగా ఉడికిచ్చేసుకున్న తర్వాత అన్నాన్ని అయితే వాచేసుకోవాలి. ఈలోగా మనం ఫ్రాన్స్ని కూడా మ్యారినేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా పెద్ద సైజు ఫ్రాన్స్ అయితే బాగుంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని మసాలాలను కొద్దిగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ హోల్ గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. కర్డ్ అనేది ముక్కలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్ పాటు. తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలను కూడా కట్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ మెత్తబడేంత వరకు ఉండిచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మిక్స్ చేసుకొని ఇందులో ఒక బిర్యానీ మసాలా ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ మసాలా కొట్టు దగ్గర అయితే ఉంటుంది కదా, ఈ విధంగా ఒక ప్యాకెట్ని అయితే యాడ్ చేసేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా రైలు అనేది మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉండిచ్చేసేయాలి. ఈలోగా మనం ముందు అన్నాన్ని అయితే ఉడికిచ్చేసుకున్నాం కదా, అన్నాన్ని అలా వేసేసుకొని సమానంగా సదిరేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక పావుగంట పాటు ఈ విధంగా ఉడికిచ్చేసుకుంటే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువగా మిక్స్ చేయకూడదండి, అన్నం అనేది విరిగిపోతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మెల్లగా జాయిగా ఒక సైడ్ నుంచి జాయిగా అన్నాన్ని అయితే ఈ విధంగా వేసేసుకుంటే మన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని షేర్ చేయండి. మరి ఉంటాను.